ఫ్రెండ్స్, థాయిలాండ్ ఫుకెట్లో కూడా మనలాగా ఎండ మస్తుంది. ఆ వేడి తట్టుకోలేక కూల్ డ్రింక్ తాగుదామని లోకల్ పర్సన్‌ని నేను అడ్రెస్ అడిగిన షాప్ ఎక్కడుందని. ఆయన ఒక వైరల్ డ్రింక్ రెసిపీ నాకు చెప్పిండు. అట్లా వెళ్తుంటే నాకు బోర్డ్ పైన ఇది కనపడింది. 5000 బాట్స్ పెనాల్టీ, అంటే నో పార్కింగ్ జోన్‌లో వెహికల్స్ పెడితే అంటే 15,000 రూపాయలు. మన ఇండియాలో కూడా అట్లనే పెట్టాలి కదా, ఎందుకంటే రోడ్ల పైన ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేసి అంత ట్రాఫిక్ జామ్లు చేయకుండా ఉంటుంది. ఇట్లా వెళ్తుంటే 1.5 కిలోమీటర్స్లో 7-Eleven స్టోర్స్ అని ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళండి. అది 7-Eleven వైరల్ కూల్ డ్రింక్. అది అంటే జబర్దస్త్ ఉంటుంది, ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది. ఒక్కొక్కడైతే 1-2 సార్లు కంపల్సరీ డైలీ తాగుతారు ఈ ఎండ వేడికి అని చెప్తే, నేను ఇంకా ఆయన చెప్పిన ఐటమ్స్ తీసుకుందామని లోపల ఎత్తుకుతుంటే మొత్తం అన్నీ పిచ్చి పిచ్చిగా అన్నీ మస్తు ఐటమ్స్ ఉన్నాయి. ఒక ప్రోబయాటిక్ డ్రింక్ అయితే తీసుకున్నా రాత్రి తాగుదామని చెప్పేసి. ఇంకా ఆయన చెప్పిన రెసిపీలో కావాల్సిన మనకు ఐటమ్స్ అంటే ఇక్కడ ఒకటి కనపడ్డది. అది 100% కోకోనట్ వాటర్. ఇది ఒకటైతే తీసుకోమన్నాడు. ఇది 25 బాట్స్ అంటే 75 రూపీస్ ఉంది. దీని తర్వాత ఏదన్నా ఒక విటమిన్ సిది డ్రింక్ తీసుకోమన్నాడు. అక్కడ మస్తు అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నా. ఇది 16 బాటిల్ ఉంది, అంటే మీకు 48 రూపీస్ అట్లా పడుతుంది. ఇదొకటి. ఇంకా సింపుల్ ఐస్ తీసుకోమన్నాడు. అంటే క్రష్డ్ ఐస్ ఉంటుంది కదా, అది మెషిన్ ఉంటుంది అక్కడ. 15 బాటిల్ ఇస్తే అంటే 45 రూపాయలకు ఒక గ్లాస్ నిండా మీరు క్రష్డ్ ఐస్ ఆ మెషిన్ ముందు పెట్టి ఫిల్ చేసుకోవచ్చు. ఇవి 3 ఐటమ్స్ ఉంటే మీకు జబర్దస్త్ పవర్ఫుల్ హైటెక్ డ్రింక్ తయారవుతుంది అని చెప్పింది. ఇందులో ఫస్ట్ మీరు కోకోనట్ వాటర్ వేసేసుకోవాలి. కోకోనట్ వాటర్ వేసిన తర్వాత మనకి అది విటమిన్ సి డ్రింక్ ఉంది కదా, ఇది ఇందులో వేసేయాలి. మీరు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఆడ చాలా 10 రకాల ఫ్లేవర్లు ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మనకి ఎంత కావాలనో టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఇంకా అందులో స్ట్రా వేసుకొని తాగితే మొత్తం ఎండ దెబ్బ ఫట్ అని చెప్పిండు. మస్తు రిలాక్స్ అయిపోయింది. దాని తర్వాత ఒక స్నాక్ కూడా తీసుకున్నాను నేను. వెజ్ స్నాక్ తీసుకుందామని చూస్తే ఇక్కడ స్పినచ్ ఇంకా చీజ్ది స్నాక్ ఉంది కదా, శాండ్విచ్, అది తీసుకొని ఇంకా ఈ డ్రింక్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి.